ఫ్రెండ్స్, ఈ అమ్మాయి రాజు వంశానికి చెందిన ఒక రాజు పెద్ద కూతురు. అయితే ఈ అమ్మాయికి పుట్టుకతోనే ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బుని నయం చేయాలంటే ఎవరైతే ఇక్కడ ఉన్న ఈ కత్తిని తీసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో అప్పుడే ఈ అమ్మాయికి నయం అవుతుంది. అయితే చాలా మంది ఈ కత్తిని తీయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు, కానీ ఎవరు కూడా ఆ కత్తిని తీయలేకపోతారు. ఇంకప్పుడే ఒక డెలివరీ బాయ్ ఒక వాటర్ క్యాన్ ని తీసుకొని అక్కడికి వస్తాడు అండ్ అంటాడు, నేను ఈ కత్తిని తీయగలను అంటాడు. ఇంకా డెలివరీ బాయ్ మాటలను విని వీళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు, కానీ ఈ వ్యక్తి వాళ్ళ మాటలను అసలు పట్టించుకోవడానికి లాడర్ వేసుకొని పైకి ఎక్కి ఆ కత్తి దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా కత్తిని బయటికి తీస్తాడు. అది చూసి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా ఈ రాజకుమారి డెలివరీ బాయ్ తో నా పెళ్లి జరుగుతుందని తెలిసేసరికి అక్కడే స్ప్రో కోల్పోతుంది. ఇంకా అది చూసి ఈ వ్యక్తి ఈ అమ్మాయిని స్ప్రోలోకి తేవాలంటే ఒక యుగం పడుతుంది అంటాడు. ఇంకా ఈ వ్యక్తి హాస్పిటల్ కి తీసుకొని వెళ్దాం అంటాడు, కానీ అప్పుడే ఈ డెలివరీ బాయ్ వెంటనే తను తెచ్చిన వాటర్ క్యాన్ లో ఉన్న వాటర్ ని ఈ అమ్మాయి మీద పోస్తాడు. ఇంకా ఈ వాటర్ తగిలిన ఈ అమ్మాయి బాడీ మొత్తం మ్యాజిక్ లాగా పనిచేసి 30 సంవత్సరాలుగా పారలైజ్ గా ఉంటున్న ఈ అమ్మాయికి నయం అయిపోతుంది. ఇంకా అది చూసి ఈ అమ్మాయి సంతోషపడుతుంది అండ్ అంటుంది, నా ప్రాణాలను నువ్వు కాపాడావు, నీలాంటి గొప్ప యోధుడితో పెళ్లి జరగడం నా అదృష్టం అంటుంది. ఇంకా అది విని ఈ డెలివరీ బాయ్ సారీ చెప్పి పెళ్లికి ఎందుకు నో చెప్పాడో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి ఆల్రెడీ నాకు పెళ్లి అయింది అండ్ నా భార్య మీ కంపెనీలోనే వాటర్ డెలివరీ గర్ల్ గా పనిచేస్తుంది అంటాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అండ్ రాణి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.